TV49 న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా గ్రామంలో మౌలిక వసతులు పూర్తిగా కుంటుపడ్డాయని, గ్రామాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక, త్రాగేందుకు రక్షిత మంచినీరు లేక గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, దశల వారీగా అన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాటిపూడి గ్రామంలో ఎమ్మెల్యే బండారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రస్తుతం ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే కాలమని, గ్రామ వీధుల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చెల్లించి డ్రైన్లను ఏ రాజుకు ఆ రోజు శుభ్రపరచాలని, రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇళ్లు నిర్మించుకొని బిల్లులు రాని వారి వివరాలు సేకరించాలని స్థానిక నాయకులను కోరారు. గ్రామ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉండే సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ ముదుడూరి వెంకటరాజు, కరటూరి నరసింహారాజు, పేరచర్ల భీమరాజు, కుసంపుడి రమేష్ రాజు, దండు రాంబాబు, పాలంగి రవిచంద్ర, మట్ట బుజ్జి, యజ్జవరపు శ్రీహరి, త్రినాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీని గారు, ఇంకా తాడిపూడి గ్రామ 50 మంది, పేర్చర్ల సత్యనారాయణ రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, కట్ట అనురామ్ గారు, బంగారు రాజు గారు, ఇంకా రాంబాబు గారు, ఇంకా మన వసంత నాయకులు అందరూ హాజరయ్యారు. శ్రీనిరాజు గారు, సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది. తాడిపూడి వసంతాడు అంటే ఆత్రేయపురం 3 జంట నగరాలు. తాడిపూడి వసంతాడు, జోగి సూర్య గారు, సూర్యరా, రెండు వెంకన్న గారు, ఇంకా ఎంత గొప్పగా ఇంకా అభివృద్ధి చేయగలమో ఆ దేవాలయాన్ని, ఆ ప్రాంగణాన్ని, ఆ చుట్టుపక్కల అభివృద్ధి చేయడం కోసం కూడా పాటుపడటం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. అన్ని పక్కల నుంచి కూడా రోడ్లు తీసుకొచ్చేలా ఇవన్నీ కూడా మీ మండలానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు. ఒక పక్క గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ కింద ఇప్పుడే 3 కోట్ల రూపాయలు మన మండలాన్ని తేవడం జరిగింది. ఈ 6 వారాల్లో, ఈ 2 నెలల కాలంలో 3 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రామానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కొన్ని గ్రామాలు తప్ప చాలా వరకు మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జల జీవన మిషన్ కింద వాటర్ ట్యాంకులు, మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూడా రెగ్యులేట్ చేయాలంటే డబ్బులు లేవు, బకాయిలు పెట్టిపోయారు. ఆ డబ్బులు వస్తేనే కానీ, ఆ బిల్లులు ఇస్తేనే కానీ పనులు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఒక 4 నెలల్లో, 4-5 నెలల్లో అది కూడా రెగ్యులేట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటి పైపులు తేడానికి కానీ, ఎక్కడైనా ట్యాంకులు కట్టవలసి ఉంటే ట్యాంకులు కట్టించడానికి కానీ అన్ని కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రోడ్డు, డ్రైను, మంచినీరు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తాడిపూడి గ్రామంలో ఇప్పుడే కాబట్టి గారు చెప్తున్నారు, తాడిపూడికి 30 లక్షల నిధులు తొలి విడతగా ఈ గ్రామానికి ఎన్ఆర్జీఎస్ నిధులు అందివ్వడం జరిగింది. గ్రామం చిన్నదప్పటి మనకి కాబట్టి గారు దెబ్బలాడుతున్న మాడి కూడా 30 లక్షలు ఇవ్వలేదు. అత్యంత నేను చెప్పలేదు కానీ మళ్ళీ ఆయనే గుర్చేస్తున్నారు నాకు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఏ విధంగా చేశారో మీరు చూశారు. ఇళ్ల స్థలాలు మెరుగు చేయడంలో ఏ విధంగా చేశారో చూశారు. పట్టాలు ఇవ్వడంలో ఏ విధంగా చేశారో మీరు చూశారు. ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయాలి. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. అంటే రిజిస్ట్రేషన్ చేసేసారు పంచాయతీల్లో. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఉన్నమట్టుకి ఇక్కడ ఏదైనా నా చేతులు ఉన్నమట్టుకి నేను ఎలా చక్కబెట్టా, ఎక్కడైనా ఏదైనా తప్పులు ఉంటాయని వెతికి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. పేదలు ఎవరైనా ఉంటే మన వరకు చేయగలిగిన వారందరికీ స్థలాలు ఇప్పించాలని ప్రయత్నం చేద్దాం. మళ్ళా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు 2 సెంట్ల స్థలం తప్పకుండా ఇవ్వాలని. భవిష్యత్తులో అవి కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే పేదలు మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుందాం. ఇలా ఏ సమస్య ఉన్నా, ఏదన్నా సంక్షేమం కానీ, మరొక పక్క అభివృద్ధి కానీ, ఇవన్నీ ముందుకు తీసుకెళ్దామని మనం చేసుకుంటే చెరువు సమస్య కూడా చెప్పారు. ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు మన వాళ్ళు, అలాగే మంచినీటి పైపుల్లో ఇల్లు తవ్వడం వల్ల డ్రైన్స్, రోడ్స్ దెబ్బతినేది కూడా చెప్పారు. చెరువు సమస్య చెప్పారు. బీసీ కాలనీలో ఇల్లు, రోడ్లు ఇలాంటి సమస్యలు చెప్పారు. ట్రాన్స్ఫర్ విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఒకటితో అన్ని ముందుకు తీసుకెళ్దాం మనం చేసుకుంటూ ఉంటే అవి మీరు సత్కారం కింద అందజేస్తే అవి నేను మళ్ళీ వేరే స్కూల్కి ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఇవ్వడానికి ఉంటుంది. ఇక సత్కారాలు కూడా మానేయాలి మనం. ఇంకా అందుకే కొంటే మీ గ్రామానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా మొదటి విడతలో ఇవ్వడం మళ్ళీ కవర్ చేస్తున్నాం తర్వాత. కానీ మొదటి విడతలో మీకే 30 లక్షలు, ఆత్రేయపురం కూడా 30 లక్షలు ఉన్నాయి. వస్తుందారు 35 ఇచ్చాం. కవర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అక్కడ సమస్యను బట్టి, అంటే పెద్ద గ్రామం, ధనవంతులు ఉన్న గ్రామం,
పట్టుకుంటారు వాళ్ళు. అభివృద్ధి చేసుకోవడం, ఇల్లు కూడా ఎవరైతే ఇందాక చెప్పారు మన వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు రాలేదు. 16, 17లో మన ఇల్లు ఇచ్చాం. 19 తర్వాత మన గవర్నమెంట్ వచ్చే కట్టుకున్న వాళ్ళకి ₹1 పడ్డా, వాళ్ళకి 50,000 పడ్డా, 1,00,000 పడ్డా, 90 ఎంత పడ్డా డబ్బులు ఇవ్వలేదు. అవి కూడా నేను మాట్లాడటం జరిగింది. అవి కూడా 1,300 ఇళ్ళు ఉన్నాయి, 8 కోట్లు బకాయిలు ఉన్నాయి. అవి కూడా రెగ్యులేట్ చేయమన్నాం. తొందరలో మీకు లిస్టులు ఇస్తాం. లిస్టులు తెమ్మన్నాను, ఎవరెవరు ఉన్నారు పేర్లు తెమ్మన్నాను. ఆ పేర్లు మీకు పంపిస్తాను. మీరు చూసుకుని వాళ్ళందరికీ అప్లోడ్ చేయించండి. వాళ్ళందరికీ డబ్బులు వస్తే, ఎవరైతే ₹1 పడి మన గవర్నమెంట్లో డబ్బులు రాలేదు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఎన్నికల ముందు చెప్పాను. అది పూర్తి చేస్తాను. 2019 ముందు మన ప్రభుత్వంలో కట్టుకుని ₹1 పడి ఉండి బిల్లు రాకపోతే వాళ్ళందరికీ వస్తాయి. ఏ ఊరు లేని పేర్లు ఉన్నాయి మీకు పంపిస్తాను, చూసుకోండి. ఇంకేమైనా తేడా పడుతుంటే వాళ్ళకి వేరే విధంగా ఎలా న్యాయం చేయాలో మనం చూద్దాం. అలాగే కొత్త ఇల్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిన్న మినిస్టర్ గారు పార్సారథి గారు సన్నిహితులే, వారు కూడా అడగడం జరిగింది. ఇస్తానని చెప్పారు. 1000 ఇవ్వండి, అర్జెంటుగా ఉన్న వాళ్ళు కట్టేసుకుంటారు. 1,80,000 ఇల్లు ఒకవేళ వస్తే అవి కూడా మనం 2-3 ముందు అర్జెంటుగా ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో వాళ్ళు రెగ్యులేట్ చేద్దాం. మళ్ళా తర్వాత ఇంకా పెద్ద మొత్తం చంద్రబాబు గారి ఆలోచన అయితే 4 లక్షల ఇంటికి ఇవ్వాలనుకుంటున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ తర్వాత కట్టుకోబోయే వారికి 4 లక్షల రూపాయల ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది పనిచేసే కానీ, స్కిల్ గణన కానీ, లేదా డిఎస్సి కింద ఉద్యోగాలు నియామకాలకి ఏర్పాట్లు కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ ఉండదు, కోర్టుల పరిధి కూడా లేకుండా అధికారులు పరిధిలోకి తీసుకువెళ్ళి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కూడా వీలుగా తయారు చేసుకున్న చట్టాన్ని, ఆ నల్ల చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది. మొన్న అసెంబ్లీలోనే మేమందరం కూడా ఆమోదించడం జరిగింది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి దురహంకార అవినీతి ప్రభుత్వానికి చెల్లి గీతం పెట్టడం జరిగింది. ఒక పక్క ఉచిత ఇసుక అందివ్వడం జరుగుతూ ఉంది, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటి కూడా అంకురార్పణ చేయడం జరుగుతూ ఉంది, సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది. అమరావతిని పనులు వేగం మొదలు పెట్టడం జరిగింది. అప్పుడే 6 వారాల్లోనే ఇవాళ అమరావతి వెళ్తే గత యొక్క దాన్ని ముందుకు వెళ్తా ఉంది. మళ్ళా ఎంఎన్సీలు, పెద్ద పెద్ద సంస్థలు, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా అమరావతిలో లాంచ్ కాబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క వీరిద్దరి యొక్క నేతృత్వంలో అందరూ ఈనాడు అమరావతి రాజధాని వైపు వస్తా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకా వేల కోట్ల రూపాయలు నష్టపోవడం సమస్య విధానాల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రజల డబ్బు, ప్రజా ధనం కొన్ని వేల కోట్ల రూపాయలు మనం నష్టపోయాం. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా అడ్డదిడ్డంగా వదిలేయటం వల్ల వీటన్నిటికీ కారకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ ఈనాడు ఈ ప్రభుత్వం చక్కదిద్దుతా ఉంది. పనులన్నీ వేగవంతం చేయబోతా ఉన్నాం. మన లొల్లలాగులు ఆధునీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. 70 కోట్లు అవుతుందంటున్నారు. మనకే కాదు, మొత్తం కోనసీమ ప్రాంతానికి అంతా కూడా సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరిచ్చే లొల్లలాకుల్ని ఆధునీకరణకు సంకల్పం చేస్తా ఉన్నాం. మరొక పక్క పులిదిండి నుంచి బొబ్బర్లంక దాకా కూడా వెడల్పు చేసి, ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉందో ఆ విధంగా విలేజ్ లిమిట్స్ లో సీసీ రోడ్లు వేసుకుని ఆ బొబ్బర్లంక రోడ్డు వరకు కూడా రోడ్డుని ఆధునీకరణ చేయడానికి కూడా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మరొక పక్క మిగతా రోడ్లు, ఆర్పీ రోడ్డు ఏదైతే రాజవరం పొదలాడ రోడ్డు మన రాలి అంకంపాలు కట్టంగా నార్కెమిల్లి విధిగా బొబ్బర్లంక దాకా వెళ్తుందో దానికి కూడా నిధుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. మరొక పక్క మనందరం కూడా గర్వపడే శ్రీ వాడపల్లి, పవిత్రమైన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు వారిని ఇంకా ఆలయ వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించి దాన్ని ప్రాశస్యాన్ని పెంచే విధంగా భక్తులకి ఎంతవరకు వాళ్ళకి సేవలు అందించగలమో దాని మీద కూడా దృష్టి పెట్టి పనిచేయాలనే ఆలోచనతో కూడా అక్కడ సమస్యల పరిష్కారానికి కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. మనం అనుభవించామో ప్రజలు తమ తీర్పు ద్వారా
గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. చెంప చెల్లుమనించేలా బుద్ధి చెప్పినా ఎప్పటికీ కూడా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని వాళ్ళ ప్రవర్తన ద్వారా తెలియజేస్తా ఉన్నారు. 6 వారాలు తిరగకుండానే ఈ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉన్నారు. తప్పుడు దుష్ప్రచారాలు, గోబిల్స్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ వైసీపీ నాయకులకి మారరు. ప్రజలు వీళ్ళని పాతాళంలోకి తవ్వి ఇంకా పాతేస్తారనేది ఇప్పటికైనా తెలుసుకోలేకుండా ఉన్నారు అనేది అర్థమవుతా ఉంది. ఎన్డీఏ కూడా వచ్చింది. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రజాస్వామ్య పరిపాలన అందివ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి 5 ఏళ్ల పాలనలో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం కోసం శత విధాల పోరాడుతూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు అనేది గత కొన్ని వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వారంలోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంత ప్రభుత్వమైన కార్యక్రమం, ఎంత గొప్పగా మొన్న జూలై 1వ తేదీన నిర్వహించారో ప్రజలందరూ కూడా అందుకోవడం జరిగింది. కూటమి గెలిపి మా గెలుపన్న రీతిలో ఎంతో బాధ్యతతో కొత్తపేట నియోజకవర్గ ఏర్పడిన తర్వాత అతి పెద్ద భారీ మెజార్టీ 56,479 ఓట్లు సాధించిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, అందులో తాడిపూడి గ్రామం నుంచి 367 ఓట్లు సాధించి తాడిపూడి చరిత్రలో రికార్డు సృష్టించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎవరో ఊహించలేదు ప్రజా తీర్పు అంత గొప్పగా ఉంటుందని. ప్రజలు తలుచుకుంటే, ప్రజలు కోరుకుంటే, ప్రజలు ఆగ్రహిస్తే ఏదైనా చేయగలరనేది మొన్న ఎన్నికల్లో నిరూపించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీలతో 151 స్థానాలు కట్టబెట్టారు. 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఆ నిరంకుశ నియంత అప్రజాస్వామిక అరాచక రాక్షస పాలన మీద ప్రజలు మళ్ళా ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారంటే ఎంత అరాచకమైన పాలన మనం అనుభవించాం.